ఇంకా అక్కడి నుంచి వచ్చి నేను తంగిడికి వెళ్ళినా. ఇక తంగిడి సద్గురు విఠల్ బాబా గారు నిర్మించినటువంటి ఒక 3 అంతస్తుల బిల్డింగు. అయితే శ్రీపాద శ్రీ వల్లభుడు శ్రీశైలంలో చాతుర్మాస దీక్ష చేసి కుర్వాపురం వెళ్తూ అక్కడ ఆగిండు. కొంతమంది 2 గంటలు అన్నారు, కొంతమంది ఒకరోజు ఉన్నారు అన్నారు, కొంతమంది దినమంతా ఆగిళ్ళు అన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడైతే ఆయన కూర్చున్నాడో ఆగిపోయిండో దాన్ని కనుక్కున్నాడినే. విఠల్ బాబా గారు సంచరించిండు. ఎటు నుంచి వెళ్ళాడు దత్తాత్రేయుడు? ఇదే విమానాల, రైళ్ళ, బస్సులా? అప్పుడు కాలినడకనే వెళ్ళి ఆయన కనుక్కొని అన్వేషించి ఇది ప్లేసు అని కనుక్కున్నారు. కనుక్కోవడం, దిస్ ఈజ్ ఎ డిస్కవరీ. నేను కూడా డిస్కవరీ చేస్తున్నా. అంటే దత్తక్షేత్రాలు, మందిరాలు ఎక్కడ ఉన్నాయి అని కనుక్కుంటున్నా. నేను కనిపెట్టడం లేదు, ఇన్వెన్షన్ ఏం కాదు ఇది నాది, బట్ డిస్కవరీ అంటే ఉన్నాయి కనుక్కుంటున్నా, ఉన్న వాటిని తెలుసుకోవడం. ఆయన కూడా డిస్కవరీ చేసి ఇది అని అక్కడ 21 అడుగుల శ్రీపాద శ్రీ వల్లభుని విగ్రహ ప్రతిష్టాపన చేసిండు. దాని ముందు వటవృక్షం ఉంది. వటవృక్షం కింద స్వామి సమర్థ యొక్క విగ్రహం పెట్టారు. దాని ముందు చిన్న హోమగుండం ఉంది. దాని ముందర రాళ్లతోటే వినాయకుని రూపంగా ఉన్నటువంటి ఒక రాళ్లతోటి విఘ్నేశ్వరి యొక్క రేకుల షెడ్లో పెట్టారు. అవి అందులో దొరికినాయి. ఈ రాళ్ళు ఏమిటంటే ప్రవాహంలో నది కొన్ని ఇప్పటి కావు కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి కూడా ప్రవహిస్తూనే ఉన్నాయి. అవి ప్రవహిస్తుంటే రాళ్ళు ప్రవహించి అరిగి గుండ్రగా లింగాలు తయారవుతాయి, లేకపోతే దేవతల రూపాలుగా తయారవుతాయి. అందుకే అక్కడికి పోతే ఏరుకొని వస్తూ ఉంటాం మనం. నేను కూడా పిచ్చోళ్ళు లెక్కన ఏరుకున్న కొన్ని రాళ్ళు అంటే విచిత్రమైన ఆకారాలతో ఉన్నాయి ఆ రాళ్ళు. అది అక్కడ మనం ముందు చూస్తాం. తర్వాత అక్కడికి మీరు భక్తులు వెళ్ళండి. అక్కడ మీరు వెళ్తే నాకు ఒక మిత్రుడు, మన గ్రూపు, మాకు గ్రూప్ ఉంది, ఏది మా ఊరిలో దత్తక్షేత్రాలని. అందులో రమేష్ కుమార్ అని ఒక మెంబర్ ఉన్నాడు. ఆయన అక్కడ సేవ చేసి వచ్చిండు. ఆయన నాకేం చేసిండంటే, సార్ ఈ నదిలో లింగం కూడా ఉన్నది, ఈ మా విఠల్ బాబా గారు దాన్ని పూజించిండు, చూశాడు, కనిపెట్టిండు అన్నాడు. ఎక్కడ నాకు చూపిస్తూ పానీయం పడిపడ్డా. ఆయన చూపించిండు. తీసుకెళ్తే ఇంత లింగం ఉన్నది, లోపల ఎంత ఉన్నదో తెలియదు, ఎన్ని నీళ్లు పోయినా అట్టే ఉన్నది. మీరు ఎండాకాలంలో ఈ కాలంలో పోతేనే చూస్తారు, వర్షాకాలంలో పోతే అది మునిగిపోతుంది. దానికి పోయి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన. మీరు పోయి ఎతుకుతే దొరకది. ఆ తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని అక్కడ మారెప్ప అని ఒక ఆయన ఉంటాడు. ఆయన నిర్వాహకుడు, విఠల్ బాబా గారి యొక్క ప్రియ శిష్యుడు, అంకిత భక్తుడు. ఆయన మీకు భోజనం ఏర్పాటు చేస్తాడు. మీరు ఫోన్ నెంబర్లు నేను ఇందులో ఇచ్చాను. అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పారాయణము, హోమాలు. 2వ ఫ్లోర్లో పూజ చేసుకోవచ్చు, పడుకోవచ్చు. తర్వాత మీరు హాయిగా అక్కడ వ్రతం కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. 3వ ఫ్లోర్ ఆయన సింహాసనం కూడా ఉన్నది. విఠల్ బాబా ఎక్కడైతే కూర్చుంటారో అది అక్కడ ఉంది. ఇక 3వ ఫ్లోర్లో మీకు సమర్థ రామదాసు విగ్రహం ఉంది, షిరిడి సాయిబాబాది ఉంది. తర్వాత పోతే విఠల్ బాబా గారిది ఉంది. అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. నేను కూడా అభిషేకం చేసుకునే అదృష్టం దొరికింది నాకు. మహానుభావులు నేను చేసుకున్నాను. ఆ నుంచి పైకి వెళ్ళాను. శ్రీ దత్త భీమేశ్వర దత్త క్షేత్రం దీని పేరు. అక్కడ దత్తాత్రేయుడు విగ్రహం ఉంది. 3వ అంతస్తు మీద ఉన్నది. బ్రహ్మాండంగా ఉన్నది. ఆహా, విశాలమైన స్థలం. 5 దేవతలు చుట్టూ ఉన్నారు. అదంతా చూసాం. అది ఏంటంటే అమరజా భీమా నది కాదు, కృష్ణానది భీమా నది సంగమం. ఈ మందిరం వెనుకనే, ఈ బిల్డింగ్ వెనుకనే వచ్చేదంతా కూడా భీమా నది. దాని ముందుకు కొంచెం వెళ్ళాలి మనం. ఒక 100 అడుగులు వేస్తే కృష్ణానది అట్నుంచా వస్తూ ఉంటుంది. అక్కడ అది సంగమం అక్కడ ఉన్నది. అక్కడ స్నానం చేయాలి. దీన్ని నివృత్తి సంగము అంటారు. కన్నడ వాళ్ళు తంగిడిగి అంటారు. ఇది తంగిడి, మనం తంగిడి అంటాం. ఇది దత్త భీమేశ్వర క్షేత్రం, విఠల్ బాబా గారి నిర్మాత. మీరు తప్పకుండా స్నానం చేయండి. ఎందుకంటే నివృత్తి సంఘం అంటే ఈ నివృత్తి గురించి పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పుస్తకాలు ఉన్నాయి. నాకు తెలిసిన అర్థం ఏమిటి అంటే, నాకు అనుభవం కొద్దిగా అర్థం తెలుస్తాయి. నీ కష్టాలు అన్నీ కూడా, నీ నష్టాలు, బాధలు, ఇక్కట్లు అన్నీ కూడా నివృత్తి అయిపోతాయి అని నేను తెలుసుకున్నా. పుష్కలంగా 1.5 సేపు స్నానం చేసిన నేను. అయితే చూస్తే చల్లగా నీళ్ళు అనిపిస్తుంది. ఉదయమే చేసిన చల్లగా లేవు, వేడి ఉన్నాయి. తమాషా ఏమిటంటే వెళ్ళిన తర్వాత వేడి, నేను మునిగిన తర్వాత సంగము. కానీ ఇక బాగున్నాయి, నేను బాగా చేస్తాను, లోపడి పోకండి. ఇప్పుడు లోతు తెలియదు, ఊరికే పైన కనబడుతుంటుంది ఇంతది లోతే అని. కానీ మీరు అట్లా వెళ్ళకండి, స్నానం చేయండి అని నేను చెప్తున్నా. తప్పకుండా అంత దూరం వెళ్ళినప్పుడు స్నానం చేయండి. కానీ లేడీస్ చేయడానికి వీలు లేకుండా ఉన్నది. ఆడ గదులు లేవు, లేడీసు చేయడానికి వీల్లేదు. అది మరి ఏ దాతలు పూనుకుంటారో లేడీస్ కూడా కడితే వాళ్ళు స్నానం చేస్తే మంచిది. అయితే మన హైదరాబాద్ బోయిన్పల్లి దాతలే సహస్రలింగాలను ప్రతిష్ఠ చేసిన అక్కడనే, ఆ తీరాన్నే.
నీళ్లు తీసుకొచ్చి కృష్ణానది నుంచి స్నానం చేసి తీసుకొచ్చి ఒక 2 అడుగులు మీదికి ఎక్కి అభిషేకం చేయండి. నేను చేసుకున్న ఫోటో వేస్తా, మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా. అది మంచిది, అట్లా చేసుకోండి.